తాండూరు పట్టణ ప్రజలకు గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి తరలింపు అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని తరలించే ప్రయత్నాలు చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. తాండూరు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని ప్రస్తుత ప్రాంతంలోనే కొనసాగించేలా ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి తరలింపుపై ఆసుపత్రిని తీసుకుని వచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తమ మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి స్పందించిన ఇలాంటి కీలక అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఉండడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఆసుపత్రిని తరలించే నిర్ణయం తీసుకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తాండూరు ప్రజలతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఏర్పరచుకున్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇర్షాద్, అనిల్, యోగానంద్తో పాటు బీఆర్ఎస్ నాయకులు రుద్ర పాటిల్, ఆజాద్, అవంత్ రెడ్డి, కరుణాకర్, సంతోష్ తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు వస్తున్నారు. 600 మంది దగ్గర చూపించుకుంటారు. ఈ మొత్తం 2 కలిపి కూడా 600 మంది పేషెంట్ దగ్గర జస్ట్ అన్ని రకాల పేషెంట్లు 600. అయితే మరి ఇది ఇచ్చినప్పుడు ఇది ఒకటి ఇది కూడా మాన్యువల్గా ఇచ్చేది కూడా మీకు కోడంగల్ అని చెప్పి ఇవ్వచ్చు అంటే అక్కడికి వచ్చింది. ఇది కూడా అక్కడికి వచ్చింది అంటే వాళ్ళే ప్రింట్ చేసిస్తారు. ఇది ఇప్పుడు మేము ఇప్పుడు లోకల్ ఫస్ట్ ఇదే మళ్ళీ నాన్ లోకల్ పర్సన్ పంపిస్తే ఇది ఇచ్చారు. మళ్ళీ దీనిలో ఆధార్ కార్డు లేదు. దీన్ని కూడా మేము ఆధార్ కార్డు ఇవ్వలేదు. ఎట్లా ఇచ్చింది మరి ఆధార్ కార్డు ఇస్తారు. బయోమెట్రిక్ కంపల్సరీ తీసుకుంటాం. దీంట్లో కొడంగల్ ఇప్పుడు కొడంగల్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ హాస్పిటల్ నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఇది ఈ దాంట్లో రెండులో ఇప్పుడు కొడంగల్ హాస్పిటల్ ఇది తాండూరు హాస్పిటల్ అది కూడా నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకంటే మన ప్రింట్ చేపించుకుంటాం. ఇది డాక్టర్ల ఓపీకి మనకు ఇది ఎందుకంటే సిస్టమ్కి వస్తుంది. మీరు ప్రింట్ చేయించినప్పుడు ఏప్రిల్ నెలలో అయినప్పుడు ఇది జూలై మాసం నడుస్తుంది. 4 నెలల నుంచి మీరు తాండూరు చేంజ్ చేసి కొడంగల్ ఎందుకు లేదు? మళ్ళీ కొడంగల్ లేకుండా తాండూరు ఎందుకు లేదు? ప్రింట్ మీరే చేస్తున్నావు అన్నీ అంటున్నావు కదా. దీని కారణం ఏమంటే కాదు, ఒక ఎంఐఎం కాదు, ఒక కాంగ్రెస్ కాదు, తాండూరు ప్రజల సమస్య. దయచేసి మీరు అందరూ గమనించి మనోహర్ రెడ్డి గారు కానీ ఇటు సీఎం గారు కానీ మీరు వేడుకోండి, అర్జీలు చేయండి. వీలైతే ధర్నా చేసామండి. తాండూరు ఆసుపత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తరలించనీయం. కార్యాలయం వరకు దీన్ని తీసుకుపోతాం. వీలైతే కేటీఆర్ ఇక్కడ తీసుకొస్తాం. దీన్ని మాత్రము మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని తాండూరు ప్రజల తరఫున కోరుతున్నాం. కొన్ని రోజుల నుంచి తాండూరు DCH హాస్పిటల్ కొడంగల్కి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి తాండూరులో చాలా పుకార్లు నడుస్తున్నాయి. అదేవిధంగా మేము అందరం కౌన్సిలర్ కలిసేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చూడడానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషి నిన్న స్లిప్ తీసుకొని చూస్తేనేమో ఈ స్లిప్ కొడంగల్ పేరు మీద వస్తుంది. లోకల్కేమో తాండూరు స్లిప్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? తాండూరులో ఏం నడుస్తుంది? తాండూరులో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంత పుకారు నడుస్తుంది. కొంతమంది లీడర్లు కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేసి వీడియోలు వేసి ఇక్కడ పోవడం లేదు, హాస్పిటల్ తాండూరులో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు డేట్ స్లిప్ ఉంది. ఇది ఇక్కడ ఏం నడుస్తుంది? మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ తాండూరు ప్రజలు 2 లక్షల చిన్న మంది ప్రజలు ఉన్నారు తాండూరులో. ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవసరం ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ పోనిచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాండూరు హాస్పిటల్ తాండూరులోనే ఉండాలి. లేదంటే ఎంత దానికైనా పోవడానికి మేము కౌన్సిలర్ సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఇది ఒక్కటే ఇక్కడ ఉన్నవి తీసుకుపోతున్నారు కానీ తాండూరు తీసుకోవడం ఏం లేదు. పక్కన ఉన్న 18 కిలోమీటర్ కొడంగల్లో ఇన్ని వస్తున్నాయి. ఇక్కడ 18 కిలోమీటర్ రోడ్ లేదు, పెద్దమూరు రోడ్ లేదు, చించోలి రోడ్ లేదు, ఏ రోడ్ లేదు. ఇక్కడ మినిస్టర్ సీఎం మాత్రం మరి కొడంగల్ మాత్రమే ఆయన ఉన్నారు తప్ప ఎక్కడ రాష్ట్రానికి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీద మా కౌన్సిలర్ మాట్లాడు. ఎటువంటి అవినీతి, ఎటువంటి దురాగత పాలన జరుగుతుందో మీరందరూ గమనించాలి. తాండూరు ప్రజల అందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక ఎమోషన్.
25 సంవత్సరాల క్రితం మన తాండూరులో ఉన్న అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి ఎమ్మెల్యే గారు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన 200 పడకల ఆసుపత్రి ఈరోజు ఆయన చీఫ్ విప్గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియజేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. 200 పడకల ఆసుపత్రి తాండూరులో ఉంటే 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి డెవలప్మెంట్ చేయకపోవడం పైగా మళ్ళీ ఉన్న దవాఖానాను కోడంగల్కు తరలించడం ఎంతవరకు కరెక్టు. రెండో విషయం, ఇప్పుడు గతంలో ఉన్న తొలి జెడ్పీ మహిళా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలుగా నిరవధికంగా ఆమెనే ఉన్నారు కంటిన్యూగా. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, మీ మౌనం తాండూరు ప్రజలకు చాలా నష్టం చేస్తుంది. కాబట్టి మీరు ఎందుకు మౌనం వహిస్తారు? తాండూరు ప్రజలకు మీరు 4 సార్లు ఎమ్మెల్యే, 1 మంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, 3 సార్లు జడ్పీ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ నిర్ణయం ఏంటో చెప్పాలి. అలాగే ప్రస్తుతం ఉన్న మనోహర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నాం, మీరు తాండూరుకు ఈ 2.5 సంవత్సరాలలో తెచ్చింది ఏమీ లేదు. 25 సంవత్సరాల క్రితం ఉన్న హాస్పిటల్ని దొంగలాగా కోడంగల్లో మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు, తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆసుపత్రిగా చూపించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆసుపత్రిని కోడంగల్ ఆసుపత్రిగా ఇక్కడ నుంచి తరలించడం జరగబోతుంది. కాబట్టి ప్రజలారా అందరు గమనించాలి, మన తాండూరుకు నష్టం ఏముంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తాండూరు ప్రజలు తాండూరు 1953 మన మున్సిపల్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద రెవెన్యూ ఇచ్చేది ఒక తాండూరే. తాండూరు ప్రజలకు నిజంగా చెప్పాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరిన తర్వాత ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు డెవలప్మెంట్ చేయరు, ఉన్న ఆసుపత్రిని తీసుకుపోతామంటే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆసుపత్రిని వదులుకునే ప్రసక్తే లేదు. దీని కొరకు కావాలంటే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధం, నిరవధిక సమ్మెలు చేయడానికి సిద్ధం. ప్రతి ఒక్కరూ తాండూరు ప్రజలకు చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, సోషల్ వర్కర్లకు ప్రతి ఒక్కరు కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఒకటై మన దవాఖానాను కాపాడుకునే సమయం వచ్చింది. దొంగల చేతి నుంచి విముక్తి కావాలంటే మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలి. ఈరోజు మనం మౌనంగా ఉన్నామంటే ఈరోజు ఆసుపత్రి వెళ్ళిపోతుంది, రేపు ఇంకో ఆఫీస్ వెళ్ళిపోతుంది, ఎల్లుండి ఇంకోటి వెళ్ళిపోతుంది. మనం మౌనంగా ఉండడం మన చేతగాని తనంకు అవతల వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ ఒకటే చెప్తా ఉన్నాము, అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీలకు, అది టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ ఎవరైనా ఉండండి, ఇది మన దవాఖానా. ఒక్కరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 600 మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఒక్కరోజు 600 మంది అంటే ఒక నెలకు 18,000 మంది. ఒక్క నెలకు 18,000 మంది అంటే ఆలోచన చేయండి. తాండూరు చుట్టుపక్కల దాదాపు 2,000 గ్రామాలకు ఉన్న పెద్ద దిక్కున్న ఏకైక ఆసుపత్రి మన తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఈ యొక్క హాస్పిటల్ దాదాపు 2,000 గ్రామాలకు, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కల అన్ని గ్రామాలకు కూడా ఇక్కడ నుంచే సేవలు అందిస్తున్నారు. ఇంకో విషయం మీరు గమనించాలి, గతంలో కంటిన్యూస్గా తెలంగాణ మొత్తంలో అత్యధిక ప్రసవాలు జరిగిన రికార్డు కూడా మన తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరు మీద ఉన్నది. ఆ రికార్డు కూడా మన దగ్గర పెద్ద సర్జరీలు జరిగిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవడానికి కారణం ఎందుకు? ఇక్కడ ఇప్పుడు 2 లక్షల పైచులకు జనాభా ఉన్నారు. తాండూరు అనేది ఉమ్మడి రంగారెడ్డి పెద్ద రెవెన్యూ. భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడ కార్మికులు ఉంటారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, గనులు ఉన్నాయి, వివిధ రకాల సంఘాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉంటేనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతుంది. పుట్ట చేత పట్టుకొని ఇక్కడ తాండూరు బ్రతకనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకైక ఒకటే ఆసుపత్రి, తాండూరు ఆసుపత్రి. కాబట్టి ఈ ఆసుపత్రిని ఇక్కడ నుంచి తీసుకపోతే మా ఆత్మ బలిదానాలకైనా సిద్ధం. ఖచ్చితంగా చెప్తున్నాం, మరొకసారి కూడా మా ఆసుపత్రి మాకు ఉండాల్సిందే. తాండూరు ప్రజల నుంచి మేము మద్దతు తీసుకొని మరొకసారి తొందరలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది ఏదైతే ఆలోచన ఉన్నదో ఇది విరమించుకోవాలి. మీరు కోడంగల్ నుంచి మాకు ఏమి డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు ఏం డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ముఖ్యమంత్రి ఉండి ఏమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ మా దగ్గర ఉన్న ఖనిజాలు, మా దగ్గర ఉన్న ఆసుపత్రులను మాత్రం మేము వదులుకునే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దీనిపై మరొకసారి కూడా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి
ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? మీ హయాంలో ఏర్పడిన ఆసుపత్రి ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళిపోతుంటే మీరు మీ మౌనం వెంట ఏం దాగి ఉన్నది? అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, అమ్మ మీరు అందరూ కూడా మనం అందరం యూనిటీగా ఉంటేనే మన ఆసుపత్రిని కాపాడుకుంటాం. మీరు కూడా ఎన్నో రోజులు ఇక్కడ మెడికల్ డెవలప్మెంట్ సొసైటీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా మీ అందరితో కలిసి నడవడానికే సిద్ధం ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రిని మేమైతే వదులుకునే ప్రసక్తే లేదు. తాండూరు ప్రజల తరఫున, తాండూరులో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్మికులందరి తరఫున మేము మరొకసారి కూడా చెప్తున్నాం, మా ఆసుపత్రి మా సొంతం. 25 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి మా తాండూరు ప్రజల జీవితాల్లో ఒక ఎమోషన్ కాబట్టి మేము వదులుకోనికే అంత పరిస్థితి వస్తే ఎంతకన్నా తెగించడానికే సిద్ధం ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, మీ ప్రభుత్వం ఉంది, మీరు రూలింగ్లో ఉన్నారు, దయచేసి 25 రోజుల్లో ఎమ్మెల్యే అయినా గొప్పగా చెప్పుకునే మీరు 20 సంవత్సరాల కింద ఏర్పడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుపోవడం న్యాయం కాదని చెప్పి మరొకసారి కూడా చెప్తూ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఈ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆపండి. ఆపకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున, తాండూరు ప్రజల తరఫున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.